తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుక ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం తెల్లవారుజామున 1:30 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట వీఐపీలు, తర్వాత సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనాలు కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. తిరుమలలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సునీల్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎవరికైతే టోకన్స్ ఈడిప్ ద్వారా టోకన్లు పొందారో వాళ్ళందరూ కూడా ఉదయం 7 గంటల నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఇది కృష్ణతేజ సర్కిల్ వద్ద ఎంట్రీ పాయింట్. ఇటువంటి ఎంట్రీ పాయింట్లు మరొక 2 పెట్టున్నారు. అంటే ఒకటి శిలాతోరణం, ఒకటి నారాయణగిరి గెస్ట్ హౌస్, ఒకటి మొత్తం 3 ఎంట్రీ పాయింట్లు పెట్టారు. ఇక్కడ నుంచి ఈడిప్ టోకన్లు పొందిన భక్తుల్ని ఇక్కడ టోకన్లు తనిఖీ చేసి లోపలికి అనుమతించడం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ టోకన్లు పొందిన భక్తులు, అంటే 30వ తారీఖు దర్శనానికి టోకన్లు పొందిన భక్తులు రావడం జరుగుతుంది. మనం విజువల్స్ చూడొచ్చు. ఎక్కడెక్కడి నుంచో, రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎప్పుడు ಟೋಕನ್ ಎಲ್ಲ ಸಿಸ್ಟಮ್ ಎಲ್ಲ బాగుంది. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ಸಿಸ್ಟಮ್. ಪಾರ್ಕಿಂಗ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ಸರ್. ఇటు చెన్నై కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు ఇవాళ స్వామివారిని దర్శించుకుంటున్నారు. గతంలో మనం చూసాము, క్యూ లైన్లు, పొడవాటి క్యూ లైన్లు 3-4 కిలోమీటర్ల పాటు క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకునే వాళ్ళు. అయితే చూడొచ్చు మనము, ఇటువంటి టోకన్లు, ఈడిప్ టోకన్లు ఇచ్చారు. అంటే క్యూ లైన్లతో పని లేకుండా, చలికి ఇక్కడ ఇబ్బందులు పడకుండా టీటీడీ మొట్టమొదటిసారిగా వైకుంఠ ఏకాదశి దర్శనానికి ఇటువంటి టోకన్లను ఈడిప్ ద్వారా జారీ చేసింది. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారండి? మా లోకల్లో తిరుపతి. ఓకే. ఎప్పుడు ఎలా ఉందండి సిస్టమ్? సిస్టమ్ ఇప్పుడు బాగుందండి. లాస్ట్ ఇయర్ అలా జరిగింది కాబట్టి ఈసారి అట్లాగేం జరగకుండా సేఫ్టీ చర్యలు బాగా తీసుకున్నారు. ఈ డిప్ సిస్టమ్ ఎలాగంటే, ఇంకా అదృష్టం ఉండే వాళ్ళకి ఇలా తగిలింది. అదృష్టం స్వామివారి ఇచ్చిన దానికి చాలా సంతోషపడుతున్నామండి. దాదాపుగా 25 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా దాంట్లో 1,89,000 మందికి ఈడిప్ ద్వారా టోకన్లు రావడం జరిగింది. ఈ 3 రోజుల పాటు ఈ ఈడిప్ టోకన్లు పొందిన వాళ్ళు దర్శనం చేసుకుంటారు. భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా క్యూ లైన్లలో 20-30 గంటల పాటు మగ్గిపోకుండా వచ్చిన వెంటనే క్యూ లైన్లో ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవడం, అంటే గంటన్నరలోనే వీళ్ళందరికీ కూడా దర్శనం అయిపోతుంది. దీంతో భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సునీల్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.